Good morning, viewers. So, last class లో నేను డిస్కస్ చేసిన అంశం ఏంటంటే పాస్ట్ టెన్స్ లోని స్టేట్ ఆఫ్ బీయింగ్స్ ఎలా ఉంటాయో డిస్కస్ చేశాను. ఓకే, సో పాస్ట్ టెన్స్ లో స్టేట్ ఆఫ్ బీయింగ్స్ మనం గతంలో ప్రెజెంట్ టెన్స్ లోని స్టేట్ ఆఫ్ బీయింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రెజెంట్ టెన్స్ లోని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్టేట్ ఆఫ్ బీయింగ్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ పొజిషన్స్ అండ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యాక్షన్స్ మీద మనము గత క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. సో లాస్ట్ క్లాస్లో పాస్ట్ టెన్స్లోని సింపుల్ పాస్ట్లో ఉన్నటువంటి స్టేట్ ఆఫ్ బీయింగ్స్, ఓకే, స్టేట్ ఆఫ్ బీయింగ్స్ అంటే మన యొక్క పరిస్థితుల్ని, మన యొక్క స్థితులని, మన యొక్క సిచ్యువేషన్స్ని, మన యొక్క స్టేటస్ని తెలియజేయటమే స్టేట్ ఆఫ్ బీయింగ్స్ అని చెప్పుకున్నాం. సో ప్రెజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్లోని సింపుల్ పాస్ట్, ఓకే, సో ఆర్ పాస్ట్ సింపుల్ అనేటువంటి అంశం మనం డిస్కస్ చేసుకుంటున్నాము. పాస్ట్ సింపుల్, రైట్. పాస్ట్ సింపుల్ అనేటువంటి ఈ అంశంలో ఇది పాస్ట్ సింపుల్ ఈజ్ వన్ ఆఫ్ ది సబ్ టెన్సెస్ ఆఫ్ పాస్ట్ టెన్స్, రైట్. సో ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ a command over tenses, so only then you will have a great potential to speak in English, right. సో మనం ప్రతి ఒక్కరం కూడా ఈ వ్యాకరణం గ్రామర్ మీద మనకు పట్టు ఉండాలి. సో ఏదైనా భాష నేర్చుకోవాలని అంటే వీఆర్ ఆల్ బిలాంగ్ టు తెలుగు లాంగ్వేజ్, అంటే మన మదర్ టంగ్ తెలుగు లాంగ్వేజ్. So whenever we are willing to learn other language, we must have some command over the other languages. So suppose English నేర్చుకునేటప్పుడు మనకి ఇంగ్లీష్లో దాంట్లో ఉన్నటువంటి ఈ గ్రామర్, దాని తెలుగులో వ్యాకరణం అంటాం. అలా గ్రామర్ కాన్సెప్ట్స్ మీద మనకు కొంత గ్రిప్, మనకు కొంత కమాండింగ్ ఉన్నప్పుడు ఇంగ్లీష్లో సెంటెన్సెస్ ఎలా ఫ్రేమ్ చేయాలనేటువంటి ఒక ఆలోచన వస్తుంది. సో అంటే ఏ సమయానికి ఏ పదం వాడాలి, ఏ వాక్యం వాడాలనేటువంటి ఈ ప్రతి ఒక్క అర్థాలు అనేవి మనకి గ్రామర్ ద్వారా మనం నేర్చుకోవచ్చు. సో అందులో భాగంగానే మనము ఈ గ్రామర్ కాన్సెప్ట్స్ని మీ అందరికీ అందిస్తున్నాం. సో ఇక్కడ మనం ఈరోజు పాస్ట్ సింపుల్లో ఉన్నటువంటి పొజిషన్స్, ఓకే, సో మనం ఎంటైర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాట్లాడుకునేది మూడు కాన్సెప్ట్స్. ఒకటి స్టేట్ ఆఫ్ బీయింగ్స్, రెండు పొజిషన్స్, మూడు యాక్షన్స్, ఓకే. సో వాటిని ఎలా అనుకోవచ్చు, యాక్షన్స్, స్టేట్ ఆఫ్ బీయింగ్స్, పొజిషన్స్, ఇలా ఆర్డర్ లేకుండా ఆ మూడింటిని ఏదో రకంగా చెప్పుకోవచ్చు. సో మరి గత క్లాస్లో మనము స్టేట్ ఆఫ్ బీయింగ్ చూసాం. స్టేట్ ఆఫ్ బీయింగ్స్ అంటే ఏంటి ఇక్కడ? సో ఐ ఆమ్ ఏ టీచర్ అనేది ప్రెజెంట్ టెన్స్లోని స్టేట్ ఆఫ్ బీయింగ్స్. అదే పాస్ట్ టెన్స్లోకి వస్తే ఐ వాజ్ ఏ టీచర్ అంటాం. ఐ వాజ్ ఏ టీచర్. ఐ ఆమ్ ఏ టీచర్ అంటే నేను ప్రస్తుతం టీచర్గా ఉన్నాను, ఓకే. సో ఐ ఆమ్ ఏ టీచర్. ఐ వాజ్ ఏ టీచర్ అంటే నేను గతంలో టీచర్గా ఉండేవాడిని, రైట్. సో అది మన గత క్లాస్లో అయిపోయింది. ఇప్పుడు మనము పొజిషన్స్, పాస్ట్ పొజిషన్స్, పాస్ట్ టెన్స్లోనే పొజిషన్స్ ఏంటో చూద్దాం మనం. పొజిషన్స్, పొజిషన్స్ అంటే అర్థం ఏంటంటే కలిగి ఉండుట. పొజిషన్స్ అంటే మనం ఏమి కలిగి ఉన్నామో అనే విషయాన్ని ఇంగ్లీష్ భాషలో వ్యక్తపరచడము. సో మనకు ఉన్నటువంటి మనకు కానీ ఇతరులకు కానీ వేరే వాళ్ళకి ఎవరికైనా సరే ఏవైతే కలిగి ఉన్నామో, ఈరోజు నేను ఒక ఇల్లు కలిగి ఉన్నాను, ఒక కారు కలిగి ఉన్నాను, ఓకే. సో నా చేతిలో ఈ మార్కర్ ఉంది, ఈ మార్కర్ నేను కలిగి ఉన్నాను, రైట్. సో ఇలా ఎవరైతే ఏవైతే కలిగి ఉంటారో ఆ కలిగి ఉండే ప్రతి దాన్ని మనం ఇంగ్లీష్లో పొజిషన్స్ అంటాము. సో ఈ పొజిషన్స్ మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే ప్రెజెంట్ టెన్స్ లో ఏం వాడు చెప్పామంటే మనకి హ్యావ్ అనేటువంటి హ్యావ్ ఫామ్ తీసుకున్నాము. సో అదే విధంగా హ్యాజ్, ఓకే, హ్యావ్ అండ్ హ్యాజ్ అనేటువంటి రెండు వర్డ్స్ ని మనము ప్రెజెంట్ టెన్స్ లో తీసుకొని కలిగి ఉండుట అర్థం వచ్చే విధంగా మనం వాక్యాలు క్రియేట్ చేసాం, రైట్. సో హ్యావ్ అండ్ హ్యాజ్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ he has a car. అతనికి ఒక కారు ఉంది. he has a car. అతనికి ఒక కారు ఉంది. ఇది
ప్రెసెంట్ టెన్స్ లోనే ప్రెసెంట్ పొజిషన్స్. అతను ఇప్పుడు కార్ ను కలిగి ఉన్నాడు. ఇక్కడ మనము హ్యావ్ యాజ్ హ్యాజ్ రెండు తీసుకున్నాం. హ్యావ్ అండ్ యాజ్ అంటే ఇక్కడ హ్యావ్ అనేదేమో అన్ని ప్లూరల్ సబ్జెక్ట్స్ కి, అంటే మనం తెలుగులో వాటిని ఏమంటాం, మనం బహువచనాలు అంటాం. సో ప్లూరల్ సబ్జెక్ట్స్ కి మనము హ్యావ్ తీసుకుంటాము. సో సింగులర్ సబ్జెక్ట్స్ కి అంటే ఏకవచనాలకి హ్యాజ్ తీసుకుంటాము. సో ఇక్కడ హీ ఉంది కాబట్టి హ్యాజ్ తీసుకున్నాం. ఓకే, హీ హ్యాజ్ ఏ కార్, అతడు ఒక కారు కలిగి ఉన్నాడు ప్రస్తుతము. అదే విధంగా దే హ్యావ్ ఏ హౌస్, వారికి ఒక ఇల్లు ఉంది, లేదంటే వారు ఒక ఇల్లు కలిగి ఉన్నారు. కలిగి ఉన్నారన్నా ఉన్నది అన్న ఒకటే అర్థం. సో దే హ్యావ్ ఏ హౌస్, వారు ఒక ఇల్లు కలిగి, అంటే ప్రస్తుతం వారు ఒక ఇల్లు కలిగి ఉన్నారు. చూడండి ఇక్కడ హ్యాజ్ అండ్ హ్యావ్ ఆల్ సింగులర్ సబ్జెక్ట్స్ టేక్ ద వర్డ్ హ్యాజ్ అండ్ ఆల్ ద ప్లూరల్ సబ్జెక్ట్ టేక్ ద వర్డ్ హ్యావ్, రైట్. సో ఇలా మనము ప్రెసెంట్ టెన్స్ లో ఉన్నటువంటి పొజిషన్స్ ని గత క్లాస్ లో నేర్చుకున్నాము. ఇప్పుడు పాస్ట్ టెన్స్ లో పాస్ట్ సింపుల్ డిస్కస్ చేసుకున్నాం. పాస్ట్ టెన్స్ లో పొజిషన్స్ ని ఎలా చెప్పాలనేది ఈ రోజు క్లాస్ యొక్క ముఖ్య ఉద్దేశం, రైట్. పాస్ట్ టెన్స్ లో మరి పొజిషన్స్ మనం చెప్పాలి అని అంటే ప్రెసెంట్ టెన్స్ లో మనం ఏం హెల్ప్ తీసుకున్నాము, we took the help of has and have అనే వర్డ్స్ తీసుకున్నాము. మరి పాస్ట్ టెన్స్ లో కూడా పొజిషన్స్ ని, నేను గతంలో ఒక కారు కలిగి ఉన్నాను. ఐ హ్యావ్ ఏ కార్ అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఏ కార్ అంటే నేను ప్రస్తుతానికి ఒక కారు, అంటే ప్రస్తుతంలో అంటే నవ్య డేస్, ఈ రోజుల్లో, ఇప్పుడు కూడా నేను ఒక కారు కలిగి, రైట్ నౌ ఐ హ్యావ్ ఏ కార్, నా దగ్గర ఒక కారు ఉంది. ఐ హ్యావ్ ఏ కార్ అంటే ప్రస్తుతానికి ఉంది. గతంలో నాకు కారు ఉండేది. ఓకే, సో గతంలో అనేటువంటి పొజిషన్స్ ని చెప్పడానికి మనం ఒక వర్డ్ హెల్ప్ తీసుకుంటాము. దాన్ని మనము హ్యాడ్, రైట్. సో ఈ హ్యాడ్ అనే వర్డ్ గతంలో ఎవరైనా ఏదైనా కలిగి ఉంటే హ్యాడ్ అనే వర్డ్ ని మనము తీసుకోవాలి. అంటే మనకున్నటువంటి ఆగ్లరీ వెర్బ్స్ లో బీ ఫార్మ్స్, ఆగ్లరీ వెర్బ్స్ అనేటువంటి హెల్పింగ్ వెర్బ్స్ ఉంటాయి. ఈ హెల్పింగ్ వెర్బ్స్ లో మనము ఈ యొక్క హ్యాడ్ అనేటువంటి హెల్ప్ మనం తీసుకోవాలి. ఐ హ్యావ్ ఏ కార్ అంటే ప్రస్తుతాన్ని కారు కలిగి ఉన్నాను. మరి గతంలో కారు కలిగి ఉన్నాను అంటే ఇప్పుడు కారు కలిగి లేను. ఐ హ్యాడ్ ఏ కార్, గతంలో నేను కారు కలిగి ఉన్నాను అంటే ఇప్పుడు కారు లేదు నా దగ్గర, రైట్. అలా చాలా మంది గతంలో కలిగి ఉంటారు, ప్రస్తుతానికి లేరు. ఓకే, అలా గతంలో మేము కలిగి ఉన్నాము, గతంలో వారు అది కలిగి ఉన్నారు, గతంలో ఆమె అది కలిగి ఉన్నది, కానీ ప్రస్తుతానికి లేదు. మరి గతంలో వారు అవి కలిగి ఉన్నారని ఇంగ్లీష్ లో సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలంటే we must take the help of the word had. Okay, so using the word had we can create many of the sentences when the persons had their positions in their past life, right. సో ఈ రోజు కాన్సెప్ట్ ఇదనమాట మనకి. సో గతంలో వారు ఏమేమి కలిగి ఉన్నారో మనం చూద్దాం. ఓకే, సో ఇక్కడ మరి హ్యాడ్ అనేటువంటి మనం ఏం చేసామంటే ప్రెసెంట్ టెన్స్ లో హ్యాజ్ అనే రెండు వర్డ్స్ తీసుకున్నాము. అంటే ఆల్ సింగులర్స్ కి హ్యాజ్ అనేది వచ్చింది. ఓకే, సింగులర్స్ కి అన్నిటికీ కూడా హ్యాజ్ అనేది వచ్చింది. ఆల్ ప్లూరల్స్ కి హ్యావ్ అనేది వచ్చింది, రైట్. హ్యావ్ అనేది వచ్చింది. కానీ ఇక్కడ మాత్రం పాస్ట్ టెన్స్ లో మనము సింగులర్స్ కి ప్లూరల్స్ కి అన్నిటికి కూడా హ్యాడే వాడుతాము. ఓకే, ఫర్ ఆల్ ద సింగులర్ అండ్ ప్లూరల్ సబ్జెక్ట్స్ అండ్ వీ షుడ్ హ్యావ్ ఓన్లీ హ్యాడ్. అంటే వీ టేక్ ది హెల్ప్ ఆఫ్ హ్యాడ్. అంటే ఈ వెర్బ్ ఫామ్ మాత్రం మనము అంటే కలిగి ఉన్నా అని చెప్పడానికి అన్నిటికీ ఆల్ సింగులర్స్ ఆల్ ప్లూరల్స్ కి హ్యాడ్ మాత్రమే వాడుతాము. సో మరి ఇక్కడ ఈ రోజు మనము గతంలో కలిగి ఉన్నాము అనేటువంటి కొన్ని వాక్యాలని ఇప్పుడు నేను బోర్డు మీద రాస్తాను, రైట్. సో ఇక్కడ పాస్ట్ టెన్స్ లో మనం పాస్ట్ సింపుల్ డిస్కస్ చేసుకుంటున్నాం. పాస్ట్ సింపుల్ లో పొజిషన్స్. సో ఈ పొజిషన్స్ అంటే కలిగి ఉండుట, రైట్. సో ఇక్కడ ఏం హెల్ప్ తీసుకున్నాం, మనం హ్యాడ్ అనే వర్డ్ తీసుకున్నాం. హ్యాడ్ అంటే గతంలో కలిగి ఉండుట అని అర్థం ఇస్తున్నాం, హ్యాడ్ అనే వర్డ్, రైట్. చూడండి ఇక్కడ ఆల్ సింగులర్స్ కి ఆల్ ప్లూరల్స్ కి ఓన్లీ హ్యాడ్ వస్తుంది. ఓకే, ఇక మనకి ప్రెసెంట్ టెన్స్ లోనైతేనేమో ప్రెసెంట్ టెన్స్ లో కలిగి ఉన్నామని చెప్పడానికి హ్యాజ్ అండ్ హ్యావ్ రెండింటి హెల్ప్ తీసుకున్నాము. ఆల్ సింగులర్స్ కి హ్యాజ్, ఆల్ ప్లూరల్స్ కి హ్యావ్ అనే వర్డ్ హెల్ప్ తీసుకున్నాం. But whereas when we come to the positions in the past simple,
we will take the help of only the word had for all the singular and plural subjects, right? So you remember this thing, right? So I had car, ఇక్కడ ఏ కార్ అనొచ్చు లేదా కారు కూడా అనొచ్చు. ఎందుకంటే ఏ కార్ అంటే ఒక కారు, ఓకే. లేదు అని అంటే నేను ఒక కారు కలిగి ఉన్నాను అంటే ఏ కార్, నేను కారు కలిగి ఉన్నానంటే ఏ లేకుండా పర్వాలేదు. ఐ హ్యాడ్ కార్, గతంలో నాకు కారు ఉండేది. ఐ హ్యాడ్ కార్, I had car, we had house, you had books, they had school, Hari and Giri had talent, he had money, she had classes, it had color, Ram had business, right? అంటే గతంలో ఎవరెవరు ఏమేమి కలిగి ఉన్నారు చెప్పడానికి ఇంగ్లీష్ లో హ్యాడ్ అనేటువంటి వర్డ్ హెల్ప్ తీసుకొని మనం చేస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ టేబుల్లో మనము ఇక్కడైనా మనం అన్ని డిస్కస్ చేసుకోవచ్చు. సపోజ్ ఐ హ్యాడ్ కార్ అనొచ్చు, ఐ హ్యాడ్ హౌస్ అనొచ్చు. ఐ హ్యాడ్ కార్ అంటే నేను గతంలో కారు కలిగి ఉన్నాను. ఐ హ్యాడ్ హౌస్ అంటే నాకు గతంలో ఇల్లు ఉండేది. ఐ హ్యాడ్ బుక్స్, నా గతంలో పుస్తకాలు ఉండేవి. ఐ హ్యాడ్ స్కూల్, నా గతంలో ఒక స్కూల్ ఉండేది అంటే నేను స్కూల్ రన్ చేసేవాడిని, గతంలో స్కూల్ ఉండేది. ఐ హ్యాడ్ టాలెంట్, నా గతంలో ప్రతిభ ఉండేది కానీ ఇప్పుడు లేదు అని చెప్పడం అర్థం. ఐ హ్యాడ్ మనీ, నా దగ్గర డబ్బు ఉండేది గతంలో కానీ ఇప్పుడు లేదు అని అర్థం. ఐ హ్యాడ్ క్లాసెస్, గతంలో నేను క్లాసెస్ చెప్పేవాడిని, గతంలో క్లాసెస్ కలిగి ఉన్నా నేను కానీ ఇప్పుడు లేని అర్థం. ఐ హ్యాడ్ కలర్, నాకు కలర్ ఉంది అని చెప్తున్నాను అనమాట. గతంలో కలర్ ఉంది, ఇప్పుడు కలర్ లేదు. ఐ హ్యాడ్ బిజినెస్, గతంలో నాకు ఒక బిజినెస్ ఉంది, ఇప్పుడు లేదు. ఇలా ఐని హ్యాడ్ తో అన్ని వర్డ్స్ యూజ్ చేసుకోవచ్చు. లేదంటే సింగులర్ గా ఉన్నటువంటి ఈ ప్రతి వర్డ్ ని, ప్రతి ప్రొనౌన్ ని మనం వీటికి అన్వయించుకోవచ్చు, లేదంటే అప్లై చేసుకోవచ్చు. సపోజ్ వీ హ్యాడ్ హౌస్, వీ హ్యాడ్ బుక్స్, యూ హ్యాడ్ స్కూల్, దే హ్యాడ్ టాలెంట్, హరి అండ్ గిరి హ్యాడ్ money, he had classes, she had color, it had color, Ram had business. ఓకే, ఇలా మనము ఒక వాక్యం కాదు నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ మనం రాయొచ్చు. ఈ టేబుల్ ని మనము ఇలా పెట్టుకొని నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్, ఐ హ్యాడ్ కార్, ఇక్కడ ఐ హ్యాడ్ కార్ మీద ఇలా నెంబర్ ఆఫ్ సెంటెన్స్ రాసుకోవచ్చు. లేదంటే వీ హ్యాడ్ హౌస్, ఇలా ఒక్కొక్క సెంటెన్స్ కూడా మనం రాసేసుకోవచ్చు. సో ఐ హోప్ యు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. అంటే గతంలో మనం కలిగి ఉన్నామని చెప్పడానికి ఇది ఈ టేబుల్ మనకి క్లియర్ గా మీకు చాలా అద్భుతమైనటువంటి అంశాన్ని మీకు ఇస్తుంది అన్నమాట ఇక్కడ. అదే ఇక్కడ మనము వీటిని ఏమంటున్నామంటే పాజిటివ్ స్టేట్మెంట్ చెప్పుకున్నాం కదా, పాజిటివ్ స్టేట్మెంట్స్ అండ్ నెగిటివ్ స్టేట్మెంట్స్ అని చెప్పుకున్నాం కదా. పాజిటివ్ స్టేట్మెంట్స్ అంటే ఇచ్చినటువంటి సెంటెన్స్ లో మనకి నో గాని, నాట్ గాని, నెవర్ అనేటువంటి వర్డ్స్ లేకపోతే దాన్ని మనము పాజిటివ్ స్టేట్మెంట్ గా చెప్పుకుంటాం. ఓకే, సో అదే ఆ వర్డ్స్ ఉంటే దాన్ని నెగిటివ్ స్టేట్మెంట్ అని చెప్పుకుంటాం. సో ఇక్కడ ఉన్న సపోజ్ ఐ హ్యాడ్ కార్, నేను కార్ కలిగి ఉన్నానంటే అది పాజిటివ్ సెంటెన్స్, రైట్? సరే, మనము ఇలా అన్ని కలిగి ఉన్నామని చెప్పుకుంటున్నాం. మరి వీటిలో క్వశ్చన్ లో చేంజ్ చేయాలి. నువ్వు అది గతంలో కలిగి ఉండేవాడివా? ఆమె గతంలో అది కలిగి ఉండేదా? అతను గతంలో కలిగి ఉండేవారా? రైట్, ఇలా మరి క్వశ్చన్ కూడా మనము చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా పాజిటివ్ స్టేట్మెంట్స్ అయితే వీటికి మనము పాజిటివ్ క్వశ్చన్స్ ని ఎలా క్రియేట్ చేయాలి? పాజిటివ్ క్వశ్చన్స్ క్రియేట్ చేయాలంటే మనకి ఒక వర్డ్ హెల్ప్ కావాలి. మనకి ప్రెసెంట్ సింపుల్ లో కూడా డిస్కస్ చేసుకునేప్పుడు ఏం వర్డ్స్ హెల్ప్ తీసుకున్నామంటే ఇక్కడ మనము డూ, డస్ అనేటువంటి వాటి హెల్ప్ తీసుకున్నాము. డూ, డస్ హెల్ప్ తీసుకున్నాము. సో ఇక్కడ వీటితో మనం క్వశ్చన్ క్రియేట్ చేసాము, వీటితో మనం నెగిటివ్ స్టేట్మెంట్ కూడా క్రియేట్ చేసాము. మరి సింపుల్ పాస్ట్ ఆర్ పాస్ట్ టెన్స్ లో పాస్ట్ క్వశ్చన్ తీసుకునేటప్పుడు ఏ వర్డ్ యొక్క హెల్ప్ తీసుకోవాలంటే మనము డిడ్ అనేటువంటి వర్డ్ ఉంటుంది. ఈ డిడ్, డిడ్ యొక్క హెల్ప్ తీసుకొని మనము క్వశ్చన్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది, రైట్? సో మరి ఇప్పుడు మనము డిడ్ తోటి క్వశ్చన్ క్రియేట్ చేయాలి. డిడ్ తో క్వశ్చన్ క్రియేట్ చేయాలి. సపోజ్ ఇక్కడ మనము ఐ హ్యాడ్ కార్, హ్యాడ్ అయ్యే కార్ అనొచ్చు కానీ అది చాలా క్లారిటీగా ఉండదు అనమాట. ఓకే, అంటే ప్రాపర్ క్వశ్చన్ కాదు. ఐ హ్యాడ్ ఏ కార్ నేను కలిగి ఉన్నాను, హ్యాడ్ అయ్యే కార్ అంటే క్వశ్చన్ అవుతుంది బట్ ఇంప్రాపర్ క్వశ్చన్ లాగా మనకు అనిపిస్తుంది అనమాట. కాబట్టి మనము డిడ్ అనేటువంటి వర్డ్ హెల్ప్ తీసుకొని దీన్ని మనం, ఎందుకంటే డిడ్ ఏం తీసుకుంటామని సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యాడ్ కార్ అన్నప్పుడు మనము దీన్ని పాస్ట్ టెన్స్ రాయాలంటే ఐ డిడ్ హ్యావ్
కార్. ఐ డిడ్ హ్యావ్ కార్ అన్న ఐ హ్యాడ్ కార్ అన్న సేమ్ మీనింగ్. ఐ డిడ్ హ్యావ్ కార్ అన్న ఐ హ్యాడ్ కార్ అన్న ఐ డిడ్ హ్యావ్ కార్ అన్న ఐ హ్యాడ్ కార్ అన్న సేమ్ మీనింగ్ అనమాట. కాబట్టి ఇక్కడ మనము ఏం చేద్దామంటే డిడ్ యొక్క హెల్ప్ తీసుకొని క్వశ్చన్ క్రియేట్ చేద్దాం. ఎలా అంటే సపోజ్ ఐ హ్యాడ్ కార్, నేను గతంలో కారు కలిగి ఉన్నాను. ఓకే, నేను గతంలో కారు కలిగి ఉండేవాడినా అన్నప్పుడు ఏమైంది అంటే డిడ్ ఐ హ్యాడ్ కాస్ట్ ఏమైంది అంటే హ్యావ్ లోకి చేంజ్ అవుతుంది. ఎందుకంటే డబుల్ పాస్ట్ టెన్స్ రాదు. ఇప్పుడు మనము ఇక్కడ డిడ్ ఐ హ్యాడ్ అని రాయకూడదు, డిడ్ ఐ హ్యాడ్ ఏ కార్ అని రాయకూడదు. ఎందుకంటే డిడ్ అనేది ఆల్రెడీ పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి ఇక్కడ హ్యాడ్ అనేది మళ్ళీ మనము హ్యాడ్ రాస్తే డబుల్ పాస్ట్ టెన్స్ అవుతుంది అనమాట. డబుల్ పాస్ట్ టెన్స్ కాంట్ బి సీన్ ఇన్ ఏ సెంటెన్స్. కాబట్టి ఇలా మనం ఏం చేయాలంటే డిడ్ ఐ హ్యావ్ అని రాయాలి. సో ఎందుకంటే డిడ్ ఆల్రెడీ పాస్ట్ టెన్స్ కాబట్టి ఈ హ్యావ్ అనేది కూడా మనకి పాస్ట్ టెన్స్ మీనింగ్ ఇస్తుంది అనమాట. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ డిడ్ అనేటువంటి వర్డ్ని ఇక్కడ రాద్దాం. రైట్, ఇక్కడ ఏం రాయాలంటే అప్పుడు హ్యావ్ రాయాలి. రైట్, డిడ్ ఐ హ్యావ్ కార్, వీటంటే క్వశ్చన్ మార్క్ పెట్టుకుందాం మనం. రైట్, ఇప్పుడు ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అవుతాయి. రైట్, ఇవన్నీ కూడా ఇప్పుడు క్వశ్చన్స్ అవుతాయి మనకి. డిడ్ ఐ హ్యావ్ కార్, నేను గతంలో కారు కలిగి ఉండేవాడినా. డిడ్ వి హ్యావ్ హౌస్, మేము గతంలో ఇల్లు కలిగి ఉండేవాళ్ళమా. డిడ్ యూ హ్యావ్ బుక్స్, గతంలో నువ్వు బుక్స్ కలిగి ఉన్నావా, గతంలో నువ్వు బుక్స్ కలిగి ఉన్నావా. డిడ్ దే హ్యావ్ స్కూల్, గతంలో వారు స్కూల్ కలిగి ఉన్నారా. డిడ్ హరి అండ్ గిరి హ్యావ్ టాలెంట్, హరికి గిరికి గతంలో ప్రతిభ ఉందా, టాలెంట్ ఉన్నదా. డిడ్ హీ హ్యావ్ మనీ, గతంలో అతనికి మనీ ఉండేదా. డిడ్ షీ హ్యావ్ క్లాసెస్, గతంలో ఆమె క్లాసెస్ ఉండేవా. డిడ్ ఇట్ హ్యావ్ కలర్, దానికి గతంలో కలర్ ఉండేదా. ఏదైనా ఒక వాల్ తీసుకున్నాం అనుకోండి, ఒక గోడ తీసుకున్నాం, గోడ గురించి మాట్లాడుతున్నాము. డిడ్ ఇట్ హ్యావ్ ఏ కలర్, ఆ గోడ గతంలో కలర్ ఉండేది, ఇప్పుడు కలర్ లేదు, కలర్ షేడ్ అయింది. గతంలో ఉండేదా అని అడగడానికి డిడ్ ఇట్ హ్యావ్ ఏ కలర్, డిడ్ ఇట్ హ్యావ్ కలర్ అని చెప్తాను అనమాట. సో కాబట్టి ఇక్కడ డిడ్ రామ్ హ్యావ్ బిజినెస్, రామ్ గతంలో బిజినెస్ ఉండేదా అంటే ఐ హ్యాడ్ కార్ అంటే కారు కలిగి ఉన్నాను. ప్రస్తుతం పాజిటివ్ సెంటెన్స్. పాజిటివ్ క్వశ్చన్ చేయాలంటే డిడ్ ఐ హ్యావ్ కార్, డిడ్ ప్లస్ హ్యావ్ వస్తుంది, మళ్ళీ హ్యాడ్ రాదు అక్కడ. ఓకే, సో యూ రిమెంబర్ ఇట్. సో మనం ఇవన్నీ కూడా పాజిటివ్ సెంటెన్స్, పాజిటివ్ క్వశ్చన్ చూసాము. పాజిటివ్ సెంటెన్స్ అంటే పాజిటివ్ క్వశ్చన్ చూసాము. ఇప్పుడు మనము నెగిటివ్ సెంటెన్స్ చూద్దాం. దీంట్లో అంటే కలిగి లేమా అని అర్థం, కలిగి లేమా అనేటువంటి అర్థం ఇచ్చేది చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ క్వశ్చన్ మార్క్స్ తీసేస్తాను. ఇవే సెంటెన్స్ మనము ఏం చేద్దామంటే ఇక్కడ నేను గతంలో కారు కలిగి లేను అంటే ప్రస్తుతానికి ఉన్నది అని అర్థం. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే మనము డిడ్ కార్ కలిగి లేను కదా, డిడ్ నాట్ హ్యావ్ అనే హెల్ప్ తీసుకోవాలి. డిడ్ నాట్ హ్యావ్. ఓకే, డిడ్ నాట్ హ్యావ్. ఓకే, ఇది నెగిటివ్ సెంటెన్స్. ఏ సెంటెన్స్ ఇవి, వీటిని మనము నెగిటివ్ సెంటెన్స్ అంటాం. ఏమంటాం మనం వీటిని, నెగిటివ్ సెంటెన్స్ అంటాం. రైట్, నెగిటివ్ సెంటెన్స్ అంటాం. నెగిటివ్ సెంటెన్స్ అంటే గతంలో నేను కారు కలిగి లేను. ఐ డిడ్ నాట్ హ్యావ్ కార్, ఐ డిడ్ నాట్ హ్యావ్ కార్, గతంలో నాకు కారు లేదు. రైట్, గతంలో ఉన్నానంటే ఐ హ్యాడ్ కార్, లేను అంటే ఐ డిడ్ నాట్ హ్యావ్. చూడండి ఇక్కడ డిడ్ నాట్ హ్యావ్ వస్తుంది. సో మరి ఎందుకు హ్యాడ్ అంటే డిడ్ హ్యావ్ అంటే కలిగి ఉన్నాను, డిడ్ హ్యావ్, డిడ్ ప్లస్ హ్యావ్ అనేది హ్యాడ్ కింద తీసుకుంటాం. సో ఐ హ్యాడ్ కార్ అంటే కలిగి ఉన్నాను, నా కారు కలిగి లేని గతంలో అంటే ఐ డిడ్ నాట్ హ్యావ్ అనాలి. ఐ డిడ్ నాట్ హ్యాడ్ అనకూడదు, ఎందుకంటే అలా డిడ్ పాస్ట్ టెన్స్ ఉంది కదా. ఐ డిడ్ నాట్ హ్యాడ్ అనవద్దు, ఐ డిడ్ నాట్ హ్యావ్ అనాలి. రైట్, ఐ డిడ్ నాట్ హ్యావ్ కార్, నేను గతంలో కారు కలిగి లేను. వీ డిడ్ నాట్ హ్యావ్ హౌస్, మాకు గతంలో ఇల్లు లేదు. యూ డిడ్ నాట్ హ్యావ్ బుక్స్, నీ గతంలో బుక్స్ లేవు, పుస్తకాలు కలిగి లేవు నీవు. దే డిడ్ నాట్ హ్యావ్ స్కూల్, వారి గతంలో స్కూల్ లేదు, గతంలో స్కూల్ లేదు అంటే ఇప్పుడు ఉందని అర్థం అన్నమాట అక్కడ. సో హరి అండ్ గిరి డిడ్ నాట్ హ్యావ్ టాలెంట్, వారి గతంలో టాలెంట్ లేదు కానీ ఇప్పుడు ఉందని అర్థం. హీ డిడ్ నాట్ హ్యావ్ మనీ, అతని గతంలో మనీ లేదు, ఇప్పుడు మనీ ఉందని అర్థం. షీ డిడ్ నాట్ హ్యావ్ క్లాసెస్, ఆమె గతంలో క్లాసెస్ కలిగి లేదు. ఇట్ డిడ్ నాట్ హ్యావ్ కలర్,
ఓకే, దానికి గతంలో కలర్ లేదు అంటే భవిష్యత్తు ఉండొచ్చు. సో రామ్ డిడ్ నాట్ హ్యావ్ బిజినెస్, రామ్కి గతంలో బిజినెస్ లేదు, రైట్? అంటే గతంలో ఎవరైతే ఏమైతే కలిగి లేరు అని చెప్పడానికి. ఓకే, సో ఐ డిడ్ నాట్ హ్యావ్ యాంగర్. ఓకే, I did not have anger in my previous life. I did not have anger, but nowadays I have a lot of anger. అంటే గతంలో నాకు బాగా ఇప్పుడు బాగా కోపం ఉంది, గతంలో అసలు కోపం లేకపోయేది, రైట్? అలా గతంలో లేదని చెప్పడానికి I did not have అనేది తీసుకుంటాం. ఓకే, ఇవన్నీ కూడా నెగిటివ్ స్టేట్మెంట్స్. సో వీటిని మరి నెగిటివ్ క్వశ్చన్స్ చేయాలి అంటే గతంలో నువ్వు కలిగి లేవా, గతంలో నువ్వు కలిగి లేవా, ఓకే, కలిగి లేను, కలిగి లేనా, కలిగి ఉన్నానా. ఓకే, ఐ హ్యాడ్ కార్, ఐ హ్యాడ్ కార్ అంటే నా గతంలో కారు ఉంది. డిడ్ ఐ హ్యావ్ కార్, గతంలో కారు ఉందా. ఐ డిడ్ నాట్ హ్యావ్ కార్, నా గతంలో కారు లేదు, గతంలో కారు లేదా. ఇప్పుడు క్వశ్చన్ ఇలా రివర్స్ క్వశ్చన్. ఓకే, అప్పుడు ఏం చేయాలి మనం అంటే మీకు తెలుసు కదా, ఈ డిడ్ నాట్ ఏమైంది అంటే కాంట్రాక్షన్ ఫామ్ లో చేంజ్ అయింది. డిడ్ నాట్ బికమ్స్ డిడెంట్ అవుద్ది అనమాట. సో ఈ డిడెంట్ ఇక్కడ తీసుకొద్దాం మనము. didn't, okay, didn't, right? didn't have ఉంటుంది ఇక్కడ. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ డిడ్ ఉంది కాబట్టి ఇక్కడ హ్యావ్, ఇక్కడ నీట్ క్వశ్చన్ మార్క్ పెట్టుకుందాం మనం. రైట్, చూడండి ఇక్కడ ఇది క్వశ్చన్, నెగిటివ్ లో క్వశ్చన్. డిడెంట్ ఐ హ్యావ్ కార్, గతంలో నాకు కారు లేదా. డిడెంట్ వి హ్యావ్ హౌస్, గతంలో మాకు ఇల్లు లేదా. డిడెంట్ యు హ్యావ్ బుక్స్, గతంలో నీకు బుక్స్ లేవా. డిడెంట్ దే హ్యావ్ స్కూల్, గతంలో వారికి స్కూల్ లేదా. డిడెంట్ హరి అండ్ గిరి హ్యావ్ టాలెంట్, గతంలో వారికి టాలెంట్ లేదా, ప్రతిభ లేదా. డిడెంట్ ఈ హ్యావ్ మనీ, గతంలో తనకి డబ్బు లేదా. డిడెంట్ షీ హ్యావ్ క్లాసెస్, గతంలో తన క్లాసెస్ లేవా. డిడెంట్ ఇట్ హ్యావ్ కలర్, దానికి గతంలో కలర్ లేదా. డిడెంట్ రామ్ హ్యావ్ బిజినెస్, రామ్ గతంలో బిజినెస్ లేదా. చూడండి ఇక్కడ కలిగి గతంలో ఉన్నది, గతంలో ఉన్నదా, గతంలో లేదు, గతంలో లేదా, రైట్? సో ఇది మనకి పాస్ట్ టెన్స్ లో ఉన్నటువంటి పొజిషన్స్ ని ఎలా చెప్పాలి అనేటువంటిది ఈరోజు కాన్సెప్ట్ మనం డిస్కస్ చేసాము. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద పొజిషన్స్ ఇన్ ద పాస్ట్ టెన్స్. ఓకే, I request everyone you please make note of this table. ఓకే, ఈ టేబుల్ మీరు రాసుకొని, ఈ టేబుల్ మనం నేను ఎలా ఎక్స్చేంజ్ చేశానో, ఈ వర్డ్స్ ని ఎలా ఎక్స్చేంజ్ చేశానో మీరు అలా ఎక్స్చేంజ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ నేను కొన్ని వర్డ్స్, కొన్ని నౌన్స్ తీసుకున్నాను. అదే విధంగా మీరు కొత్త నౌన్స్ తీసుకొని, సేమ్ ప్రొనౌన్స్ తోటి కొత్త నౌన్స్ తీసుకొని ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ని మీరు క్రియేట్ చేయొచ్చు అనమాట, రైట్? సో ఇది ఈ రోజు మన కాన్సెప్ట్. నెక్స్ట్ క్లాస్ లో మనం ఏం చెప్పుకుందామంటే పాస్ట్ టెన్స్ లో ఉన్నటువంటి యాక్షన్స్ మీద చెప్పుకుందాం. యాక్షన్స్ ని పాజిటివ్ సెంటెన్స్ అండ్ పాజిటివ్ క్వశ్చన్ అండ్ నెగిటివ్ సెంటెన్స్ అండ్ నెగిటివ్ క్వశ్చన్స్ మీద రాబోయే క్లాస్ చెప్పుకుందాం, రైట్? సో we will meet in the next class. Until then, keep watching my videos, right? So this is KNR signing off.